అయితే ఆ ఆదివారానికి ముందు, పామ్ సండేకి ముందు శనివారం బేతనియా గ్రామానికి వచ్చారు. బేతనియా, బేత్పగే జంట గ్రామాలు, జంట నగరాలు అంటాం చూసారా? ఏంటి జంట నగరాలు? హైదరాబాద్, సికింద్రాబాద్. ఇవి జంట నగరాలు. ఎట్లాగో బైబిల్లో ఆ 2 గ్రామాలు జంట గ్రామాలు. ఏవేవి? బేతనియా, బేత్పగే. యేసు ప్రభువారు శనివారం బేతనియా గ్రామానికి వచ్చి శనివారం ఆ స్థలంలో విడిది చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరింట్లో ఉన్నారు బేతనియాలో అని అడగాల్సిన అవసరం లేదు. ఆ గ్రామంలో యేసయ్య చేత ప్రేమించబడిన ఒక కుటుంబం, ఇంకో మాటలో చెప్పాలంటే యేసయ్యను బహుగా ప్రేమించిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే లాజరు, మరియా, మార్త. ఆ శనివారం ప్రభువారు ఆ ఇంట్లో ఉన్నారు కనుక దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లాజరస్ సాటర్డే అని పిలుస్తారు. సో ఆ శనివారం ఏం జరిగింది, ఆ దినం జరిగిన సంఘటన క్రొత్త నిబంధన సంఘానికి నేర్పేటువంటి పాఠం ఏంటి? ఇంకొక మాటలో చెప్పాలంటే లాజరస్ సాటర్డే అని ఆ దినాన్ని క్రైస్తవ సంఘం పిలిచిందంటే, అంటే క్రైస్తవ సంఘం ఆ దినాన్ని లాజరస్ సాటర్డేగా పిలిచిందంటే అసలు ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం? మన కుటుంబాల దగ్గర నుంచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఓ దివ్యమైన వాక్యం చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ విషయాలు ఉంటాయి. మెటుకు 19వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. 12వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. నాతో కలిసి చెప్పండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. పస్కా పండుగ ఎప్పుడు? శుక్రవారం కదా. యేసు ప్రభువారు సిలువ వేయబడిన దినం శుక్రవారం. అది పస్కా పండుగ. శుక్రవారానికి ముందు 6 రోజుల ముందంటే ఏ రోజు? శనివారం. రైట్. 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 19వ వచనం వరకు చదవబడిన మాటలు ఒకసారి మనం గమనిస్తే, ఆ విందు చేసేటప్పుడు విందు కార్యక్రమం నిమిత్తం వంట చేయటానికి ఎప్పుడు వంట చేసే మార్తక్క ఎంత కూడా మార్పు లేకుండా ఆ వంటల కార్యక్రమంలోనే బిజీ అయిపోయింది. అక్క వంట చేస్తుంది. మరి అక్క ఏం చేస్తుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని సేరున్నర ఎత్తుగలిగిన అచ్చ స్వచ్ఛమైన జటామాంసి బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు వారి పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూ ఉంది. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ఇస్కరియోతు యోధ. ఎంత అద్భుతమైన వాడు తెలుసా? భలే న్యాయం మాట్లాడతాడు ఆ అన్నయ్య. ఏమన్నాడు తెలుసా? ఇంత అత్తరు 300 దేనారాలు, 150 రూపాయలు. 300 దేనారాలు అంటే ఆ రోజుల్లో ఒక్కరోజు పనిచేస్తే వచ్చే కూలి 1 దేనారం. 300 దేనారాలు అంటే సంవత్సరం కూలి. సంవత్సరం కూలి అనే కంటే కూడా అన్న మీ సంవత్సరం జీతం ఎంతో ఆ అచ్చ జటామాంసి అత్తరంతా. అంటే సంవత్సరం జీతాన్ని పగలగొట్టి యేసయ్య పాదాల మీద పోస్తే ఈయన భలే జాగ్రత్త పరుడు. అంటాడు, ఎందుకు అత్తర అట్లా వృధా చేస్తావు? ఇది పేదలకు పంచిపెడితే ఎంత బాగుండో కదా అని పెదాలు ఎంత న్యాయం మాట్లాడాయి అంటే అంత న్యాయం మాట్లాడాయి. కానీ హృదయంలో ఉన్నది ఏంటో తెలుసా? ఆ డబ్బులే కనుక అక్కడ చేయకుండా నాకు గనక ఇస్తే ఆ 150 దేనారాల్లో 50 దేనారాలు నేను నొక్కి 100 దేనారాలు ఖర్చు పెట్టేవాడిని కదా అని ఈయనకున్న ఆలోచన. మనోడే, కానీ ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యోధ మనోడా బయటోడా? అంటే మనోడంటే మన చుట్టమని కాదు. యేసు ప్రభు వారి 12 మంది అపోస్తుల్లో ఒకడే కదా. ఇప్పుడు ఇంటోడా బయటోడా? పెద్దగా చెప్పండి సార్. ఇస్కరియోతు యోధ ఇంటోడా బయటోడా? ఇంటోడే కానీ విమర్శకుడు. సరే, ఈలోపు
ఎక్కడెక్కడున్న పస్కా పండుగకు వచ్చే ప్రజలు, ఇశ్రాయేలీ దేశంలో పస్కా పండుగ ఒక చారిత్రాత్మకమైనటువంటి పండుగ. ఎక్కడెక్కడున్న యూదులంతా యెరూషలేముకి వచ్చి లాజరు ఇట్లా సమాధిలో నుంచి లేచాడట, ఆ లాజరును చూడాలి, లాజరును చూడాలని గుంపులుగా విచిత్రం యెరూషలేముకి వస్తా బేతనియాలో ఉన్న లాజరును చూడాలని వచ్చారు. ఎప్పుడైతే ప్రజలంతా లాజరు గురించి మాట్లాడుకుంటున్నారో, లాజరును లేపిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుకుంటున్నారో, అక్కడ పడని వ్యక్తులు, వారవని వ్యక్తులు ఉన్నారు. ఎవరయ్య అంటే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకులు ఏమైనా ఆలోచిస్తున్నారంటే, లాజరును యేసును ఎలా చంపాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచించే కొద్ది ఏమైపోయిందో తెలుసా? దూరం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, యెరూషలేము పట్టణస్తులంతా ఖర్జూరపు మట్టలు పట్టుకొని దారి వెంబడి బట్టలు పరిచి యేసుక్రీస్తును రారాజుగా పట్టణంలోకి ఆహ్వానిస్తూ ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మన ఆలోచనలు ఎట్లా తలకిందులు అయిపోతున్నాయో చూడండి, మనం ఈ పట్టణస్థులు వెళ్లకుండా ఆపేద్దాం, యేసు ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఆపేద్దాం అని మన ప్రయత్నం చేస్తే, ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? లోకమే ఆయన వెంట వెళ్ళెను. పట్టణం కాదు, బేతనియా గ్రామం కాదు, జంట గ్రామాలు కాదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? లోకమే ఆయన వెంట వెళ్ళినని, వెళ్ళిన విధానాన్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యపడినట్లుగా ఈ సంఘటనలన్నీ లాజరస్ సాటర్డేగా పిలువబడుతున్న ఈ దినం జరిగిన సంఘటనలు. ఈ స్థలంలో 5 క్యారెక్టర్లు ఉన్నాయి. నంబర్ 1 హీరో లాజరస్, 2వది మార్తా, 3వది మరియా, 4వది స్వపక్షం ఎవరు? ఇస్కరియోతు యోధ, 5వది పరపక్షం, ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షం ఎవరు? ప్రధాన యాజకులు. లాజరు జీవితం గురించి మనం ధ్యానించేటప్పుడు గన్ షాట్గా ఒక చక్కటి మాట చెప్తా. లాజరు నిశ్శబ్ద విప్లవం. మార్త కొన్ని మాటలు మాట్లాడినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది, మరియ మాట్లాడినట్లుగా కూడా బైబిల్లో రాయబడి ఉంది. లాజరు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినట్లుగా బైబిల్లో ఎక్కడ ఒక్క మాట, కనీసం ఒక్క మాట చెప్పాడా, ఒక్క మాట అన్నా మాట్లాడాడా అని చెప్పుకోవటానికి ఒక్క మాట కూడా బైబిల్లో ఆయన మాట్లాడిన మాటలు రాయబడలా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యేసును చూడటానికి ప్రజలు ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చారో, లాజరును చూడటానికి కూడా ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడండి ఆ మాట. అదే యోహాను సువార్త 9వ వచనం నాతో కలిసి. కాబట్టి యూదులలో సామాన్యులు అక్కడ ఉన్నారని తెలుసుకొని, యేసును చూచుటకు మాత్రమే గాక, మరొకసారి, యేసును చూచుటకు మాత్రమే గాక, మృతులలో నుండి యేసును లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఎవరిని చూడటానికి వచ్చారు? ఎవరిని చూడటానికి వచ్చినట్లుగా వచ్చారు? యేసును చూడటానికి వచ్చినట్లుగా లాజరును కూడా చూడటానికి వచ్చారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, యేసయ్య ఎంత సెలబ్రిటీనో ఇంచుమించు లాజరు కూడా అంత సెలబ్రిటీ అయ్యాడు. నాకు టకామని సమాధానం చెప్పండి. లాజరు ఏ ప్రసంగం చేసి ఉంటాడు? ఏ ప్రసంగం చేయటాన్ని బట్టి లాజరును చూడటానికి ప్రజలు వచ్చారు? ఒక మాట చెప్పండి నోరు తెరిచి. లాజరు ఏ ప్రసంగం చేశాడని, ఏ అద్భుతమైన సందేశం ప్రజలకు ఇచ్చాడని, ఏ అద్భుతం తాను జరిగించాడని లాజరును చూడటానికి ప్రజలు వచ్చారు? ప్రసంగం చేయటానికి ఒక్క మాట కూడా తాను మాట్లాడలా. ఆయనేం అద్భుతాలు జరగలా, ఆయనేం అద్భుతాలు జరిగించలా, ఆయనేం సూచక్రియలు జరిగించలా. ఆయన అద్భుతాలు జరిగించలేదు, కానీ ఆయన జీవితమే ఒక అద్భుతంగా మారింది. ఏంటో ఆయన జీవితం అద్భుతంగా మారింది? చచ్చిన ఈ లాజరు చచ్చిన స్థితిలో నుంచి లేవనెత్తబడి బ్రతికాడు. చచ్చినవాడు బ్రతికాడు అనే ఈ వార్త ఉందే, ఆ వార్తే ఒక అద్భుతమైన సాక్ష్యం. నేను ఇందాక చెప్పే కదా, లాజరు నోరు తెరిచి ఒక చిన్న మాట మాట్లాడకపోయినా అతని జీవితమే ఒక నిశ్శబ్ద విప్లవంగా,
యెరూషలేమంతా మారుమోగింది. అన్న, ఈ పాఠం నుంచి మనం నేర్చుకునే దివ్యమైన మాటలేంటి అని అంటారా? లాజరు మృతులలో నుంచి లేపబడ్డారు కదా. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి చచ్చినోడే అంటాడు కదా. నువ్వు పేరుకు బ్రతుకున్నావనే కానీ మృతుడివే అని అంటాడు కదా. అవును, ఎఫెసీ పత్రికలో అంటాడు పౌలు గారు, మీరు పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు అని అంటాడు. నిలవబడి బోధించే నా మొదలుకొని ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక పాపంలో చచ్చిన వాడే. కొందరు పగనే పాపంతో చస్తారు, ఇంకొందరు ఓర్వలేనితనం అనే పాపంతో చస్తారు. అంటే ఇదంతా చనిపోవటం అంటే ఈ పాప సంబంధమైన కార్యక్రమాలు ఒక వ్యక్తిలో ఉండటం. కొంతమందికి భయంకరమైన కోపం అనే అపరాధంలో చచ్చిన వాళ్ళుగా ఉంటారు. మరికొంతమంది గయ్యాలితనం, మరికొంతమంది అపవిత్రత, మరికొంతమందికి దురుస్తనం, ఇంకొంతమంది గర్వం. మెట్టుకు ప్రతివాడు ఏదో ఒక పాపంలో చచ్చిన వాడే. చచ్చిన మన బ్రతుకు ప్రజల మధ్యలో ఒక నిశ్శబ్ద విప్లవంగా పనిచేయాలంటే చచ్చిన ప్రతివాడు వాక్యం ద్వారా బ్రతికిన వాడై ఉండాలి. ఆ బ్రతికిన మార్పు చెందిన నీ జీవితం ఉందే, నీ ప్రసంగం ఏమీ లేకుండానే బ్రతికిన నీ బ్రతికే ఒక నిశ్శబ్ద విప్లవంలాగా ప్రజల్లో పనిచేయటం ప్రారంభిస్తుంది. లాజరు ఒక్క మాట మాట్లాడలా, కానీ లాజరును చూడటానికి తండోపతండాలుగా ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటయ్యా ఇక్కడ జరిగింది ఏంటంటే, చచ్చినవాడు బ్రతికాడు, చచ్చినవాడు బ్రతికాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, బోధిస్తున్న నా మొదలుకొని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వరకు ప్రతి మనిషిలో ఏదో ఒక కోణంలో ఏదో ఒక బుద్ధిహీనత, ఏదో ఒక బలహీనత కనపడుతుంది. ఆ బలహీనతతో నువ్వు బ్రతికినంత కాలం నన్ను చూసి ప్రజలు మారరు, నిన్ను చూసి ప్రజలు మారరు. యేసయ్య వేడుకగా ప్రజల మధ్యలో ఊరేగించబడాలంటే చచ్చిన ప్రతి క్రైస్తవుడు బ్రతికినటువంటి వాడై ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏమని చెప్పాను? చచ్చిన ప్రతి క్రైస్తవుడు బ్రతికినటువంటి వాడై ఉండాలి. ఏ అపరాధంలో మనం చచ్చిన వాళ్ళుగా జీవించే వాళ్ళమో ఆ చచ్చిన స్థితిలో నుంచి బ్రతికి, ఓ మాట చెప్పంటారా, రోగంతో ఉన్నవాడిని బాగు చేయటం తేలిక, చచ్చినవాడిని బ్రతికించడం తేలిక. పూర్తిగా శవం చచ్చిపోయింది సార్, శవం చచ్చిపోవటం కాదు, బతుకున్నవాడు చచ్చిపోయాడు, శవం అయ్యాడు. శవాన్ని బ్రతికించడం తేలిక, అనారోగ్యంతో ఉన్నవాడిని బాగు చేయటం తేలిక కదా. అనారోగ్యంతో ఉన్నవాడిని బాగు చేయటం చాలా తేలిక, చచ్చినోడిని బ్రతికించటం అది మానవ సాధ్యం కాదు. అలాగే ఒక పాపి పవిత్రుడిగా మార్చబడటం అంత సాధ్యం కాదు. పాపి అంటంతో మీరు 24 గంటలు దేవదాసు మళ్ళీ పుట్టాడు ఇదే పాపం అనుకునేరు గాక, సాని కొంపల వైపు తిరగటమే పాపం అనుకునే, అవి పాపాలే, అవి కాదని నేను అనను. నా ప్రభు బిడ్డలారా, రోగంతో ఉన్నవాడిని బాగు చేయటం తేలికే కానీ చచ్చిన వాడిని బ్రతికించటం అది సామాన్యమైన విషయం కాదు. అలాగే కొన్ని బలహీనతలు కలిగిన పాపి పవిత్రుడిగా మార్చబడటం కూడా అంత కష్ట సాధ్యమైనటువంటిది. ఒక వ్యక్తికి స్వాభావికంగా గర్వపు మనసు ఉంది, ఆ గర్విష్ఠుడు మారటం సామాన్యమైన విషయం అనుకున్నారా? కోపిష్టి మనిషి ఉంది, కోపిష్టి మనిషి మారటం సామాన్యం అనుకున్నారా? అప్పుడు మీరు అంటారు, అన్నయ్య నేను చాలా మారాను అన్నయ్య, అసలు ఒకప్పుడు భలే కోపడేదాన్ని అన్నయ్య, ఇప్పుడు కోపమే లేదన్నయ్య అని అంటారు. నిజమే, పొట్టలో నుంచి పాము 24 గంటలు బయటకు రాదుగా. నా మాట అర్థం కాలేదా? పొట్టలో నుంచి పాము 24 గంటలు బయటకు వచ్చి ఎట్లా ఆడిస్తా నాగరాజా నాగరాజా అనే పాట పాడదు. ఎప్పుడు వస్తుంది? అప్పుడప్పుడు వస్తుంది. నీలో నుంచి కోపం కూడా 24 గంటలు రాదు, అప్పుడప్పుడు వస్తుంది. వచ్చేదా విన్నారా? అప్పుడప్పుడు వస్తుంది. వచ్చిందా? 3వ ప్రపంచ యుద్ధమే. 29 రోజులు ఓపిక బట్టి 30వ రోజు బరిష్ట అవుతావే, చూసినోడు అంటాడు ఏ మారేవును.
రోగిష్ఠుడిని బాగు చేయటం తేలికే, చచ్చిన వాడిని బ్రతికించడం మామూలు విషయం కాదు. ఒక పాపి పవిత్రుడిగా మార్చబడటానికి మించిన అద్భుతం ప్రపంచంలో ఇంకొకటి ఏదీ లేదు. అలా మారిన వ్యక్తులు ఎక్కడైనా ఉంటే వాళ్ళు నిశ్శబ్ద విప్లవం ప్రాంతాలు వాళ్ళ ద్వారా కదిలించబడతాయి. ఒక గొప్ప దైవజనులు పెళ్ళ వెంకటరత్నం గారని, మేబీ గుడివాడో కరెక్ట్గా నాకు తెలీదు. పెళ్ళ వెంకటరత్నం గారు ఒకరోజు నేను ప్రయాణమై వెళ్తూ వాక్యాలు వింటూ ఈ దైవ సేవకుని వాక్యం వింటున్నాను. ఆ దైవ సేవకుడు చెప్తున్నాడు, మా మందిరంలో ఒక అమ్మాయి చిన్నతనం నుంచి భయభక్తులుగా బ్రతికింది. సినిమా హాల్ ఎట్లుంటుందో తెలీదు, ఒక బూతు మాట ఎట్లుంటుందో తెలీదు, లోకపు అలంకరణ ఎట్లుంటుందో తెలీదు, లోకపు ఫ్యాషన్లు ఎట్లుంటుందో తెలీదు. చక్కగా చదువుకుంది, ఉన్నతమైన విద్యావేత్త. ఆ తల్లిదండ్రులు వివాహ వయసు వచ్చినప్పుడు రకరకాలుగా పరిశీలించి ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళికి ముందు తెలిసింది ఏంటంటే అబ్బాయి చాలా భక్తి కలిగిన వాడు. అనండి, ఏదో పెద్దగా అనండి. పెళ్ళికి ముందు తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, చెప్పిన 2-3 ఏం చెప్పారంటే చాలా భక్తి కలిగిన వాడు అని చెప్పారట. పెళ్ళైన నెల తర్వాత చాలా భక్తిహీనుడు అని తెలిసిందంట. భక్తిహీనుడైతే అయ్యాడు, తాగేవాడట, విపరీతంగా కొట్టేవాడట, నిద్రలేని రాత్రులు ఆ బిడ్డ ఎన్నో గడిపేదట. కానీ ఏ రోజు తల్లిదండ్రులకు ఒక్క మాట కూడా చెప్పేది కాదట. అసలు ఒక్క మాట చెప్పేది కాదట. నా నాన్న ఇలా కొట్టాడు, నా భర్త ఇలా తాగుపోతూ, నా భర్త ఇలా తిరుగుపోతూ, ఇలాంటి వాడికి ఇచ్చి నాకు వివాహం చేసి నా గొంతు కోసారని ఏనాడు తల్లిదండ్రులకు ఒక్క మాట చెప్పేది కాదట. సంవత్సరంన్నర పాటు అలా కాలం గడిస్తే ఈ దైవజనుడు ఒకరోజు ఆ ప్రాంతానికి వెళ్తే, మా మందిరానికి వచ్చే అమ్మాయి ఎట్లుంది అని అంటే ఎవరు అన్నారట, ఏవయ్య గారు, ఈక అంత భక్తిగా బ్రతికిన అమ్మాయి నా తాగుబోతోడికి ఇచ్చేదేంటయ్య గారు, ఆ తిరుగుబోతోడికి ఇచ్చేదేంటయ్య గారు, ఆ అమ్మాయి ఏ లోపం లేనటువంటి భక్తి కలిగింది, ఈడు నంబర్ 1 భక్తిహీనుడు, ఇలాంటి భక్తిహీనుడికి ఎందుకు ఇచ్చారు అని ఈ సేవకుడితో అంటే, సేవకుడు ఆశ్చర్యపోయి, అయ్యో బిడ్డ ఇంత వేదన అనుభవిస్తుందా అని ఆ బిడ్డను పలకరిద్దామని వెళ్ళాడట. సేవకుడు వెళ్ళటంతో నవ్వుతా సంతోషంగా, అసలు ప్రపంచంలో ఏ స్త్రీ బ్రతకలేనంత సంతోషంగా తాను బ్రతుకుతున్నట్లు, ఏ స్త్రీకి దొరకనంత మంచి భర్త తనకు దొరికినట్లు అంత సంతోషంగా ఇల్లంతా కలయి తిరుగుతూ ఆనందంగా అయ్యగారు అని బహు ఆనందంగా ఉంటే సేవకుడు అడిగాడట, అమ్మా ఎలా ఉన్నారు, నీ భర్త ఎలా చూసుకుంటున్నాడు, ఇంట్లో అత్తమామలు ఎలా ఉన్నారు అని అంటే ఆ బిడ్డందంట, అన్నయ్య దేవుని మహా గొప్ప కృపను బట్టి మీ ప్రార్థన ద్వారా మంచి భర్తను దేవుడు నాకు వరంగా దయచేశాడు అయ్యా, మంచి అత్తమామల్ని దేవుడు నాకు వరంగా దయచేశాడు, నేను చాలా సుఖంగా సంతోషంగా బ్రతుకుతున్నాను. దైవ సేవకుడు కళ్ళెమ్మని నీళ్లు పెట్టుకుంటే, ఏంటి అన్నయ్య ఏడుస్తున్నారు, రై గుండెల్లో ఎంత బాధ దాచుకొని ఎంత సంతోషంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావురా, గుండెల్లో ఎంత మానసిక కృంగుదల పెట్టుకొని, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దుఃఖ సముద్రాన్ని గుండెల్లో పెట్టుకొని ఇంత నవ్వుతా నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావురా, ఎందుకని అలా అంటున్నారు, నాకు అన్నీ తెలిసిందిరా, నువ్వు మోసపోయావని తెలిసిందిరా, నాకు అన్నీ తెలిసిందిరా, ఇలా అట కదా నీ భర్త అనే లోపు, అన్నయ్య నా భర్త అలాంటోడై ఉండొచ్చు, మరి అలాంటోడైనా నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు, ఎలా సహించగలుగుతున్నావు అని అంటే, ఆ బిడ్డ ఇప్పుడు కళ్ళెమ్మని నిలబెట్టుకుని అందట, నా ప్రభు అనుభవించిన అవమానాలు ఎదుట నేను అనుభవించే అవమానం ఏ పాటిది, నా ప్రభు అనుభవించిన శ్రమల ఎదుట నేను అనుభవించే శ్రమ ఏ పాటిది, నా ప్రభు అనుభవించిన నిందల ఎదుట, నా ప్రభు అనుభవించిన హింసల ఎదుట
ఒక స్త్రీగా నేను అనుభవించే హింస ఏ పాటిది? నా ప్రభు మొక్క మీద ఉమ్మేశారన్నా, నా భర్త నా మొక్క మీద ఉమ్మేయలా. నా ప్రభు కొరడాలతో కొట్టబడ్డాడు, నా భర్త నన్ను కొరడాలతో కొట్టలా. నా ప్రభు తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, నా భర్త నా తల మీద ముండ్ల కిరీటం పెట్టలా. నా ప్రభువుని ప్రజలు చంపారు, నా భర్త నన్ను చంపలా. నా ప్రభువే ఇంత శ్రమను భరిస్తే నా ప్రభు శ్రమ ఎదుట నేను అనుభవించే శ్రమ ఏ పాటిదన్నా? అన్నా, శ్రమ ఇచ్చిన దేవుడే ఆ శ్రమను భరించడానికి కావలసిన కృపను కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన తన ఆత్మీయ కుమార్తె తనతో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇందాకేమో దుఃఖంతో ఏడ్చాడట, ఇప్పుడేమో ఆనందం ఏదో అంటారు కదా, ఇందాకేమో దుఃఖంతో ఏడ్చాడట, ఇప్పుడేమో ఆనంద బాష్పాలు రాలుస్తా తాను పెంచి పెద్ద చేసిన కుమార్తె ఎంత సాత్వికురాలు, ఎంత దినురాలు అయిపోయిందని చూస్తూ ఉంటే ముగింపులో అందట, తాగుబోతులు మారాలి, తిరుగుబోతులు మారాలి అని ప్రార్థిస్తాం కదన్నా. ఈ తాగుబోతు భర్తను నేనైతేనే మార్చగలనని, నా ప్రార్థన అయితేనే ఈ వ్యక్తిని మార్చగలదని త్రాగుబోతు భర్తను దేవుడు నాకు ఇచ్చాడన్నా. మనందరినీ మార్చిన దేవుడు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు, ఏ రోజుకైనా నా భర్త మారతాడన్నా. ఆమెనన్నారు. అదే పరిస్థితి నీకు వస్తే పోలీస్ స్టేషనా? ఎవరురా మనిషి? అదే పరిస్థితి నీకు వస్తే చచ్చినోడు బ్రతకటం చాలా కష్టం. మనిషికి ఒక స్వయం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మీ భాషలో చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్. నా బాడీ టచ్ చేసినా పర్లేదు కానీ నా ఏదో అనండి, నా బాడీ టచ్ చేసినా పర్వాలా, ఒంటి గాయం కలిగిన పర్వాలా, నా ఈగో టచ్ చేశారా నెవర్. నా ప్రభు బిడ్డలారా, నిజంగా చచ్చినోడు బ్రతికితే వాడు నిశ్శబ్ద విప్లవం. మరలా చెప్తున్నాను, నిశ్శబ్ద విప్లవం. లాజరేం ప్రసంగం చేయలా, కానీ చచ్చినోడు బ్రతికాడు అన్న వార్త ఆ ప్రజలంతా విని యేసును చూడటానికి వచ్చిన వాళ్ళు లాజరును చూడటానికి కూడా వచ్చారట. మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలో కొసమెరుపు ఆ తల్లి గురించి చెప్తూ ఆ దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? కొంతకాలం గడిచింది, ఆ తాగుబోతు భర్త మారాడు, అత్త మామలు మారారు. ఈరోజు కుటుంబం అంతా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల్లాగా బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రభు బిడ్డలారా, వినటం తేలికే, చెప్పటం తేలికే. నేను చెప్పాను, చాలా తేలిగ్గా చెప్పాను. ప్రాక్టికల్గా అదే నా లైఫ్లో ఎదురైతే నేను వాక్యానికి సాక్షిగా నిలవబడ్డాను అంటే ఆ దైవజనుడు ఎక్కడ అడుగుపెట్టినా, ఆ దైవజనురాలు ఎక్కడ అడుగుపెట్టినా, అలాంటి వ్యక్తిత్వం కలిగిన ప్రజలు ఎక్కడ అడుగుపెట్టినా ఒక ప్రపంచంలాగా దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. మన చర్చిలోనే ఒక ఆయన చెప్తాడు, అయ్యా నాకు యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు, అసలు యేసు ప్రభు పేరు కూడా నేను ఎత్తనిచ్చేవాడిని కాదు, మా ఊర్లో చర్చికి వెళ్ళిన దాఖలాలు నాకు లేవు, నేనేనాడు చర్చికి వెళ్ళినోడిని కాదు. మరి ఇప్పుడు ఎట్లా రాగలుగుతున్నావయ్యా? హైదరాబాద్లో నా కొడుకుంటాడయ్యా, నా కొడుకు దగ్గరకు వచ్చానయ్యా, కొడుకు దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా ప్రభువుని నమ్ముకోవాలనిపించిందయ్యా. నా కొడుకు హైదరాబాద్ వచ్చిన తర్వాత మన చర్చికి వస్తున్నాడంటయ్యా, నా కోడలు కూడా చర్చికి వస్తుందయ్యా. అప్పుడప్పుడు ఫోన్ చేసి, ఎప్పుడు ఫోన్ చేయని నా కోడలు అప్పుడప్పుడు ఫోన్ చేసి, మావయ్య నువ్వు కూడా చర్చికి వెళ్ళి మావయ్య, బాగుంటుంది, వాక్యం బాగుంటుంది, యేసు ప్రభు మంచి దేవుడు మావయ్య, నువ్వు కూడా చర్చికి వెళ్ళంటే ఈయన మనసులో అనుకునేవాడంట, అమ్మ నన్ను వదిలిపెట్టి హైదరాబాద్ పోతీవి కదమ్మా, వాడు ఎక్కడుంటానంటే వాడిని రేపి నువ్వు హైదరాబాద్ తీసుకెళ్తివే, ఎక్కడున్నప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు దేవుడు ఎరుగు, టీ నీళ్ళు కూడా ఈగిపోతివయ్యా, మొద్దు అన్నం పెట్టకపోతివయ్యా, ఎప్పుడైనా అన్నం పెడితే పాసిపోయి నీళ్లు కారుతాయి కదా, సద్దన్నం మాకు, వేడివేడి అన్నం నీకు అని మనసులో అనుకునేవాడిని అయ్యా, పైకి అనేవాడిని కాదులే. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా కోడలు మీ మందిరానికి వస్తుందట,
తన తండ్రిని ఎట్లా ప్రేమించిందో, తన తండ్రిని ఎంత ఆప్యాయంగా చూసుకునేదో, నన్నంత ఆప్యాయంగా చూసుకుందయ్యా, నన్నంత ప్రేమగా చూసుకుందయ్యా. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎట్లా మారతారా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లా మారిపోద్దా? అలాగని నేనే మంచివాడిని కాదయ్యా. ఊరిలో ఉన్నప్పుడు నా కోడల్ని సతాయించినోడే కానీ ఒక తండ్రిగా ఏనాడు ప్రేమను పంచినోని కాదు. పేరుకు మామ, వయసు పెద్దదే కానీ నా వయసుకు తగినట్లుగా నేను ఎప్పుడు ప్రవర్తించలా. ఏనాడు నా కోడలకు నేను ప్రేమను పంచకపోయినా నా కోడలు ఉందయ్యా. వయసు చిన్నదే కానీ వాక్యం విన్న తర్వాత నా కోడలు మారిన విధానం చూసి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా మారతారా, ఎంత సాత్వికులు అవుతారా, ఇలాంటి క్షమాపణ హృదయం ఉంటుందా, ఇలాంటి ప్రేమతత్వం ఉంటుందా, గతంలో జరిగినవన్నీ మర్చిపోయి శత్రువు కూడా ప్రేమను పంచుతారా? నా కోడలను చూసిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి రావాలనే ఆశ నాకు పుట్టిందయ్యా. విన్నారు ఈ మాట? ప్రసంగం కాదు, నీ ప్రవర్తనే ఒక నిశ్శబ్ద విప్లవంగా ప్రజల మధ్యలో పనిచేయాలి. పెద్దగా చెప్తా మేమేన్. ప్రసంగాలు చేసే కాలం అయిపోయింది. రాగల కాలాల్లో సువార్త సభలు ఏర్పాటు చేయటానికి ప్రభుత్వాలు అనుమతిస్తాయో లేదో భయంకరమైన దినాలు. ఒక చోట మీటింగ్ పెట్టాలంటే భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే నేనంట, ఇక మీదట నోటితో సువార్త కాదు, మన ప్రవర్తనే ఒక సువార్తగా ఉండునుగాక. మౌనంగా సువార్తను చాటి చెప్పే వ్యక్తులుగా ఉందుముగాక. మీరు అనొచ్చు, అన్నయ్య మౌనంగా ఎట్లా ప్రసంగం చేయగలమన్నయ్య? లాజరు ప్రసంగం చేయలేదా?